వెంకటేశ్వర స్వామి 5 శనివారాల పిండిదీపం వ్రతమనేది శనిదోషాలు పోయి ఐశ్వర్యం కలగడానికి అత్యంత శక్తివంతమైన మార్గం. శనిదోషాలు పోయి ఐశ్వర్యం కలగాలంటే 5 శనివారాల పిండిదీపం వ్రతం ఎలా చెయ్యాలి అనే వివరాలు తెలుసుకోవడం ముఖ్యం. వెంకటేశ్వర స్వామి 7 శనివారాల పూజ కోసం అందరికీ తెలిసిందే. అయితే 5 శనివారాల పిండిదీపం వ్రతం కోసం ఎంతమందికి తెలుసు? ఈ పూజ చాలా అత్యంత శక్తివంతమైనది. జాతకంలో శనిదోషాలు ఉన్నా, ఇంట్లో దీర్ఘకాలిక సమస్యలు ఉన్నా ఈ పూజతో తొలగిపోతాయి. కలియుగ దైవం వెంకటేశ్వరుడు భక్తుల కష్టాలను త్వరగా తీరుస్తాడు. ఈ 5 శనివారాల దీక్ష వల్ల శనిదోష నివారణ జరిగి ఏలినాటి శని లేదా శని ప్రభావం వల్ల కలిగే ఆటంకాలు తొలగుతాయి. ఆర్థికాభివృద్ధి కలిగి అప్పుల బాధలు తగ్గి ధనప్రాప్తి కలుగుతుంది మరియు కార్యసిద్ధి కలిగి ఆగిపోయిన పనులు పూర్తవుతాయి. దీనిని శ్రావణ, కార్తీక, మాఘమాసాల్లో చేయడం అత్యంత శ్రేష్టం. కాని మిగిలిన ఏ మాసంలోనైనా మొదలుపెట్టవచ్చు. శుక్లపక్షం అంటే అమావాస్య తర్వాత వచ్చే శనివారం మొదలుపెట్టడం మంచిది. ఉదయం 6 నుండి 10 గంటల మధ్య లేదా సాయంత్రం ప్రదోషకాలంలో అంటే 6 గంటల తర్వాత చేయవచ్చు. స్త్రీలు, పురుషులు ఎవరైనా చేయవచ్చు. ఇంట్లో సుఖశాంతులు కోరుకునే గృహిణీలు లేదా ఉద్యోగ ప్రయత్నాల్లో ఉన్న యువత ఈ పూజ చేయడం వల్ల విశేష ఫలితముంటుంది. పూజకు కావలసినవి బియ్యపు పిండి, బెల్లం, ఆవు నెయ్యి, ఒత్తులు, పసుపు, కుంకుమ, తులసి దళాలు. మొదటి శనివారం స్వామి ముందు నిలబడి నేను నా కోరిక నెరవేరడం కోసం 5 శనివారాల దీక్ష చేస్తున్నాను అని సంకల్పం చెప్పుకోవాలి. కొద్దిగా బియ్యపు పిండిలో బెల్లం, అరటిపండు కలిపి ముద్దగా చేసి ప్రమిదలా తయారు చేయాలి. దీనినే నారాయణ దీపమంటారు. ఆ పిండి ప్రమిదకు 3 వైపులా కుంకుమ బొట్లు పెట్టి ఆవు నెయ్యి వేసి 2 ఒత్తులు కలిపి 1 ఒత్తుగా వేసి వెలిగించాలి. స్వామికి అష్టోత్తరం చదువుతూ తులసి దళాలతో పూజించి పండ్లు లేదా బెల్లం పరమాన్నం సమర్పించాలి. అత్యంత శక్తివంతమైన పద్ధతి ప్రకారం మొదటి శనివారం 1 పిండి దీపం, రెండో శనివారం 2 పిండి దీపాలు, మూడో శనివారం 3 పిండి దీపాలు, నాలుగో శనివారం 4 పిండి దీపాలు మరియు 5వ శనివారం 5 పిండి దీపాలు వెలిగించాలి. ఈ 5 పిండి దీపాల అర్థం పంచభూతాలను అంటే మన శరీరం నిర్మితమైన నేల, నీరు, నిప్పు, గాలి, ఆకాశం అనే 5 మూలకాలను స్వామికి అంకితమివ్వడం. అలాగే మన పంచేంద్రియాలను అదుపులో ఉంచి మనస్సుని దేవుడిపై లగ్నం చేయడం. మన శరీరంలోని 5 రకాల ప్రాణశక్తులు ఆ స్వామి ప్రసాదించినవే అని కృతజ్ఞత తెలుపుతూ పంచప్రాణాలను అంకితమివ్వడం. మరియు మనం చేసిన పాపాలను ఆ 5 దీపాల వెలుగులో దహించి జీవితంలో కొత్త వెలుగు నింపమని కోరడం ఈ వ్రత పరిపూర్ణత. వారం వారం దీపాల సంఖ్య పెంచడం భక్తి పెరుగుదలకు సంకేతం. 5వ వారం 5 దీపాలు వెలిగించి 5 ప్రదక్షిణలు చేసి వీలైతే 5 రకాల నైవేద్యాలు పెట్టడం వల్ల వ్రతం పరిపూర్ణమై కోరికలు నెరవేరుతాయి. నియమనిష్టల విషయానికి వస్తే శనివారం రోజంతా ఉపవాసముండి పూజ పూర్తయ్యాక రాత్రికి సాత్విక ఆహారం తీసుకోవాలి. ఈ 5 వారాలు బ్రహ్మచర్యం పాటించాలి మరియు మాంసాహారం, ఉల్లి, వెల్లుల్లి, మద్యపానానికి దూరంగా ఉండాలి. మధ్యలో నెలసరి వస్తే ఆ వారం వదిలేసి శుద్ధి అయిన తర్వాతి శనివారం కొనసాగించి మొత్తం 5 వారాలు పూర్తి చేయాలి. 5వ వారం దీపాలు ఒకే పళ్ళెంలో పట్టేలా చిన్నవిగా చేసి స్వామి వైపు చూస్తున్నట్లుగా అమర్చాలి. పూజలో వెంకటేశ్వర అష్టోత్తర శతనామావళి, గోవిందనామాలు, వెంకటేశ్వర వజ్ర కవచం మరియు శని గాయత్రి మంత్రం చదువుకోవాలి. దీని కథ సారాంశం ప్రకారం పూర్వం ఒక భక్తుడు తన కష్టాల నుండి గట్టెక్కడానికి స్వామిని ప్రార్థించగా స్వామి స్వయంగా పిండి దీప మహత్యాన్ని వివరించారు. ఈ దీపం వెలుగులో శనిదేవుడు కూడా శాంతిస్తాడని ఈ వ్రత కల్పం చెబుతుంది. 5వ శనివారం దీపం కొండెక్కిన తర్వాత ఆ పిండి ప్రమిదను ప్రసాదంగా తీసుకోవాలి లేదా ఆవుకు తినిపించాలి. 5గురు ముత్తైదువులకు లేదా పేదలకు అన్నదానం చేయడం వల్ల వ్రతం సంపూర్ణమవుతుంది. మీ ఇంట్లోనే సాక్షాత్తు శ్రీనివాసుడిని పిండి దీప రూపంలో వెలిగించి చూడండి. ఆ వెలుగు మీ ఇంటి చీకట్లను పారత్రోలుతుంది. ఈ ప్రమిదను పారేయకుండా చిన్న ముక్కలుగా చేసి కుటుంబ సభ్యులంతా ప్రసాదంగా తీసుకోవడం వల్ల ముక్కోటి దేవతల ఆశీస్సులు లభిస్తాయి. 5 దీపాలు అంటే 5 ఒత్తులు కాదు, మన పంచప్రాణాలను ఆ వెంకటేశ్వరుడి పాదాల దగ్గర ఉంచడం. 5 శనివారాల పూజ కోసం ఎంతమందికి తెలుసో కమెంట్ చేయండి. ఓం నమో వెంకటేశాయ. ఈ వ్రతంలో బియ్యపు పిండిని వాడటం వెనుక ఒక శాస్త్రీయ కారణం కూడా ఉంది. బియ్యపు పిండి చంద్రుడికి ప్రతీక. ఇది మనస్సును ప్రశాంతంగా ఉంచుతుంది. అలాగే బెల్లం మరియు అరటిపండు కలపడం వల్ల అది నైవేద్యంగా కూడా ఉపయోగపడుతుంది.
5 వారాల పాటు స్థిరమైన భక్తితో ఈ దీక్ష చేయడం వల్ల జాతకంలోని శని ప్రభావం తగ్గడమే కాకుండా మానసిక ధైర్యం పెరుగుతుంది. శనివారం నాడు వెంకటేశ్వర స్వామిని ఆరాధించడం వల్ల శనిదేవుడు తన గురువుగా భావించే విష్ణుమూర్తికి గౌరవమిచ్చి భక్తులను పీడించకుండా అనుగ్రహిస్తాడు. చూశారు కదా, కలియుగ ప్రత్యక్ష దైవం ఆ వెంకటేశ్వర స్వామిని 5 శనివారాల పాటు పిండి దీపంతో ఆరాధించడం వల్ల ఎన్ని అద్భుతమైన ఫలితాలు కలుగుతాయో. మన పంచప్రాణాలను, పంచభూతాలను ఆ స్వామి పాదాలకు అంకితం చేస్తూ చేసే ఈ వ్రతం మీ ఇంట్లో ఉన్న దారిద్ర్యాన్ని, శనిదోషాలను తొలగించి ఐశ్వర్యాన్ని ప్రసాదిస్తుంది. ఈ 5 వారాల పాటు మీరు పాటించే నియమనిష్టలే ఆ స్వామికి అత్యంత ప్రీతిపాత్రమైనవి. ఈ పవిత్రమైన సమాచారం మీకు నచ్చినట్లయితే వీడియోను లైక్ చేయండి. మీ బంధుమిత్రులకు కూడా షేర్ చేసి వారు కూడా స్వామి అనుగ్రహం పొందేలా సహాయపడండి. ఈ 5 శనివారాల పూజ గురించి మీకు ముందే తెలుసా లేదా ఇప్పుడే తెలుసుకున్నారా అనే విషయాన్ని కమెంట్ సెక్షన్లో మాతో పంచుకోండి. అలాగే మరిన్ని ఆధ్యాత్మిక రహస్యాలు, పూజా విధానాల కోసం మన ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. 5 శనివారాల పూజ కోసం ఎంతమందికి తెలుసో కమెంట్ చేయండి. ఆ వెంకటేశ్వర స్వామి ఆశీస్సులు మీపై, మీ కుటుంబంపై ఎల్లప్పుడూ ఉండాలని కోరుకుంటూ ఓం నమో వెంకటేశాయ.